హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సూపర్ కలెక్షన్ అనేది డ్రెస్ వేర్, పార్టీ వేర్ వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా హార్బుల్గా అనిపిస్తుంది. పార్టీ వేర్ అండ్ సమ్మర్ కలెక్షన్ కూడా కలిపి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఈ డ్రెస్సెస్. సో అందుకనే నేను సెర్చ్ చేసి చాలా బాగా ఉపయోగపడేలాగా నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని వస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ల్యాగ్ లేకుండా నేను డ్రెస్సెస్ అనేది రివ్యూ ఇస్తాను. సో డ్రెస్సెస్ రివ్యూ అయిపోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ వీడియోని వస్తే ఒక లైక్ ఇవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. ఈ డ్రెస్ వచ్చేసి ఎంత బాగుందంటే నిజంగా చాలా మనీ వర్త్ అని చెప్పచ్చు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా మనకి జార్జెట్ క్లాత్ మీద ఇలా వర్క్ అనేది వచ్చిందనమాట. మీకు వీలైతే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను, కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా బూటీస్ వచ్చి చక్కగా మనకి ఇలా వర్క్ అనేది వచ్చిందనమాట. ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. హ్యాండ్స్కి ఇలా సిల్వర్ థ్రెడ్తో వర్క్ వచ్చి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. వర్క్ అనేది ఇలా ఉందన్నమాట. లీవ్స్ వర్క్, చిప్ వర్క్ అండ్ సిల్వర్ థ్రెడ్ తోటి మనకి చిప్ వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనకి బాటమ్ దగ్గర ఇలాగా చక్కగా మెడ దగ్గర ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ అదే మొత్తం బాటమ్ అంతా వర్క్తో బుట్టితో నిండిపోయిందనమాట. చాలా బాగుంది నిజంగా చెప్పాలి అంటే. సూపర్ ఉందన్నమాట. మీకు క్లోజప్లో చూపిస్తాను. మనకి ఇక్కడ ఫ్రాక్కి మనకి ఫ్రిల్స్ ఎలా అయితే వస్తాయో సేమ్ అలా ఫ్రిల్స్ చాలా గేర్ వచ్చిందనమాట. అసలు ఇన్స్టాలో ఎంత ట్రెండ్ అవుతుందంటే ఇందులో చాలా కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఇలా బ్లూ కలర్ తెప్పించాను. ఇక్కడ లెంత్ చూసుకున్నట్టే చాలా లెంత్ వచ్చింది. హైట్ ఉన్న వాళ్ళకైతే మంచి సూపర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎండింగ్ పార్ట్ ఏంటంటే చిన్న ఫ్రాక్కి మనకి ఫ్రిల్స్ వస్తాయి కదా, అలా ఎండ్ పార్ట్ వచ్చిందనమాట. చూసుకున్నట్టయితే లోపల లైనింగ్ వచ్చేసి మనకి సిల్వర్ క్లాత్ ఉంటుంది కదా, షైనీ క్లాత్. సో లైనింగ్ అది వచ్చిందనమాట, స్పీడ్ క్లాత్. సో ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే ఇలా ప్లెయిన్ వచ్చిందనమాట, ఫ్రాక్ మోడల్ లాగా ఉంది. ఇది చూస్తున్నట్టయితే చాలా బాగుంది. ఆరామ్సే మనకి కాలేజ్ గోయింగ్, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకైతే సూపర్ అని చెప్పొచ్చు, మనీ వర్త్ అని చెప్పొచ్చు. అంత బాగుందన్నమాట. మీరు క్లోజప్లో చూడొచ్చు వర్క్ ఎంత నీట్గా ఇచ్చారనేది. చాలా నీట్గా ఉంది వర్క్, మనీ వర్త్ అని చెప్పొచ్చు. దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. ఈ కోడ్ త్రూ మీరు షాప్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ కలర్స్ కూడా కనిపిస్తాయి. చక్కగా మనకి గేర్ కూడా చాలా మంచిగా గేర్ వచ్చిందనమాట. పిల్లలు గిరిగిరా తిరిగి ఆడుకుంటారు కదా, సో ఒక బుట్టలాగా వస్తుంది అనమాట. అంత బాగుంటుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. జార్జెట్ క్లాత్ సాఫ్ట్గా ఉందన్నమాట. లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. హెవీ అయితే లేదు, బరువేమి లేదనమాట, లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. వీలైతే మీకు షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. మనకి హ్యాండ్స్కి అయితే లైనింగ్ రాలేదు, చాలా ట్రాన్స్పరెంట్ ఉందన్నమాట. ఇదైతే మైనస్, ఎందుకంటే హ్యాండ్స్ ఎక్స్పోజ్ అవుతాయి. అదొకటి మైనస్ తప్పితే మిగతాదంతా ఓకే. లేదు అనుకుంటే మనకి ఈ హ్యాండ్నే కట్ చేసి డబుల్ లేయర్లా వేసుకుంటే ఓకే సూపర్. ఇంకా ఇదనమాట. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రాక్ ఇలా ఉంది. ఫ్రాక్ ఒకటే కాదు, 2 పీస్ కాన్సెప్ట్ అనమాట. దీనికి దుపట్టా కూడా వచ్చింది. దుపట్టా లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది. మనకి ఫ్రాక్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే మనకి బుట్టి వచ్చి మొత్తం 4 సైడ్స్ కూడా వర్క్ వచ్చిందనమాట. చాలా బాగుంది. దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా దానిలో ప్యాంటు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత పొడవు ఉంది ఫ్రాక్. దుపట్టా అయితే ఇలా ఉందన్నమాట. వర్క్ చూసుకున్నట్టయితే మనకి చిప్ వర్క్, లేస్ వర్క్తోనే వచ్చిందనమాట. చాలా మంచిగా ఇచ్చారు. 2 పీస్ కాన్సెప్ట్లో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది 3 పీస్ కాన్సెప్ట్లో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎనీ సీజన్ సమ్మర్ నేను చాలా బాగా ఇష్టపడతాను, ఎనీ సీజన్ కాటన్ ఇష్టపడతాను. నాకు కాటన్ అంటే అంత ఇష్టం అనమాట. జర్నీ కానివ్వండి,
మనం ఇంట్లో ఇప్పుడు సమ్మర్లో పూజ చేసుకోవాలన్నా ఇంట్లో వంట చేసుకోవాలన్నా చాలా హారబుల్ ఎలా అనుకోవాల్సి వస్తుంది. కానీ కాటన్ యూజ్ చేయడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. స్వెట్ పీల్చుకుంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. నేను ఇంతకుముందు చూపించింది అయితే సమ్మర్లో వేయలేము. సో ఇది మాత్రం సూపర్ అనమాట. 3 పీస్ కాన్సెప్ట్లో న్యూ లాంచ్ అనమాట. ఇది వచ్చేసి చాలా చాలా బాగా నచ్చింది నాకు. బ్లూ కలరు అండ్ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే వచ్చాయి. మనకి సూపర్గా ఉంది. కాటన్ అని చెప్తే మనకి మంచి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్. ఇక్కడ బాల్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. ఫ్రాక్ మోడలు మనకి నేను XL 42 సైజ్ పెట్టాను. సో ఎందుకంటే కొంచెం షింక్ అవుతుంది. లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది. బ్లూ కలర్ మీద పింక్ కలరు, బ్లూ కలర్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ వచ్చిందనమాట. లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది. సైడ్ కట్స్ కాదు, ఫ్రాక్ మోడల్ అనమాట. చూసుకున్నట్టయితే చక్కగా చాలా బాగుంది. మనం ఆరామ్సే సమ్మర్ అంతా గంటేచ్చి ఇలాంటి మోడల్ చూసుకున్నామంటే మనకి జర్నీస్కి కానివ్వండి, ఏదైనా టూర్స్ ప్లాన్ చేసుకున్నా, ఇంట్లో కూడా డైలీ యూస్కి బాగా యూజ్ అవుతాయి అనమాట. అంత బాగున్నాయి. కాటన్ చాలా బాగుంది. కాటన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది సూపర్ అని చెప్పచ్చు. అంత బాగుంది అనమాట. గేర్ కూడా చాలా బాగా వచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి 3 పీస్ కాన్సెప్ట్లో చక్కగా మన ఈ డ్రెస్ అనేది చూసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వచ్చింది. మనకి ఫ్రాక్కి ప్రిల్స్ ఎలా అయితే వస్తాయో అలా ప్రిల్స్ వచ్చాయి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత ప్రిల్స్ ఉన్నాయో. గేర్ కోసం అనమాట. అంటే మనం దూరంగా అడుగు వేసినా బంధం పడకుండా చక్కగా మనకి సపోర్టివ్గా ఉంటుంది అనమాట. కొన్ని డ్రెస్సెస్ ఏంటంటే లెంత్ తక్కువ ఉంటుంది, అడుగు వేస్తే మనం పెద్ద పెద్ద అడుగులు గవ్వబా నడవాల్సి వచ్చినప్పుడు అవి బంధం పడిపోతుంది. అలా కాకుండా ఇది గేర్ చాలా బాగుంది. చూస్తున్నట్టయితే మీకు చాలా పెద్ద గేర్ ఉందన్నమాట. ప్యూర్ కాటన్. లైనింగ్ అయితే లేదు దీనికి. నెక్ కూడా రౌండ్ నెక్ వచ్చింది. దీనికి ట్యాగ్ కూడా ఇచ్చారు. ఇలా ఉందన్నమాట. సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. లెంత్ ఇదిగోండి, ఇంత లెంత్ వచ్చింది. ఇదిగో నేను ఆల్టరేషన్ చేయొచ్చు, ఎందుకంటే బాగా లూజ్ ఉన్నాయి హ్యాండ్స్. ఒక వాష్ పడిన తర్వాత ఆల్టరేషన్ చేయాలి, ఎందుకంటే ఎలాగో షింక్ అవుతుంది. కాటన్ అంటేనే కొంచెం ఎలాగైనా షింక్ అవుతుంది. అలానే ట్రాన్స్పరెంట్ లేదు. బాగుంది, పర్వాలేదు, చాలా బాగుంది. చూసుకున్నట్టయితే లెంత్ ఇంతవరకు వచ్చిందనమాట. ప్లాజా వచ్చేసి మనకి పింక్ కలరు, బేబీ పింక్ వచ్చిందనమాట. ఎలాస్టిక్ వచ్చేసి మనకి చాలా ప్రాపర్గా ఉంది. దీనికి సైడ్ పాకెట్ కూడా ఉందన్నమాట. మనకి ఈ క్లాత్ ఏదైతే ఉందో బాటమ్ క్లాత్ అదే లోపల లైనింగ్ వేసి ఇలా పాకెట్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్ ఇలా ప్రాపర్గా మనకి ఎలాస్టిక్ అనేది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ప్లాజో వచ్చేసి చాలా పెద్దది అనమాట. ప్లాజో వచ్చేసి చిన్న ఉంటాయి కదా లెంత్. మనం ఇంత పెద్ద ప్లాజా ఇష్టం లేని వాళ్ళు ఆల్టరేషన్ చేసుకోవచ్చు. నాకైతే అంత ఇష్టం అనిపించలేదు. చాలా లావుగా వచ్చేసాయి అనమాట లెగ్స్. మరీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అదర్వైజ్ చూసుకుంటే క్లాత్ మాత్రం నెంబర్ 1 అని చెప్పచ్చు. అంత బాగుంది. లెంత్ కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది. మనకి ప్యూర్ కాటన్. ఇది కూడా బేబీ పింక్. సో ప్లాజా వచ్చేసి ఇది అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి సూపర్ ఉంది అసలు. కోటా చెక్ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. కోటా చెక్ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. సేమ్ క్లాత్ అనమాట. చున్నీ అయితే ఆసమ్ ఉంది అసలు. బ్లూ అండ్ పింక్ కలర్లో చక్కగా ఉంది. దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది. చివరి మనకి గోల్డ్ జరీతో వచ్చిందనమాట. లెంత్ వైజ్ చూసుకున్న ఇలా ఉంది. చివర ఇలా టెజిల్స్తో పాటు చక్కగా ఉందన్నమాట. లైట్ వెయిట్, సూపర్గా ఉంది. 1 లేయర్ వేసుకునే వాళ్ళకి లేయర్ వేసుకోవచ్చు, లేదు స్టెప్స్ యూజ్ చేసుకునే వాళ్ళు స్టెప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. దుపట్టా వచ్చేసి నీట్గా ఉంది. అంత హై బడ్జెట్ రేట్ కూడా కాదు, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి రీజనబుల్ ప్రైస్లోనే మనకి వచ్చాయి అన్నమాట. సో ఈ 2 సెట్స్లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో వర్క్ బ్లౌజెస్ అనేవి చాలా ఆర్డర్ పెట్టి ఉన్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను వర్క్ బ్లౌజెస్ అనేవి రివ్యూ ఇస్తాను. సో వెయిట్ అండ్ సీ. సో వీడియో ఎవరికి బాగా నచ్చింది అనేది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో వస్తే ఒక లైక్ అండ్ షేర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.